పూజా బలి నిత్య పూజా బలి పూజా బలి నిత్య పూజా బలి క్రీస్తుని రుధిర కలువరి బలి పూజా బలి నిత్య పూజా బలి క్రీస్తుని రుధిర కలువరి బలి తండ్రిని స్తుతించుదాం మన తండ్రిని స్తుతించుదాం తండ్రిని స్తుతించుదాం పరమ తండ్రిని స్తుతించుదాం తండ్రిని స్తుతించుదాం మన తండ్రిని స్తుతించుదాం తండ్రిని స్తుతించుదాం పరమ తండ్రిని స్తుతించుదాం పూజా బలి నిత్య పూజా బలి క్రీస్తుని రుధిర కలువరి బలి పూజా బలి నిత్య పూజా బలి క్రీస్తుని రుధిర కలువరి బలి పాపపు ముల్లును విరిచిన ప్రభుని బలి జీవపు ద్వారమును తెరచిన విభుని బలి పాపపు ముల్లును విరిచిన ప్రభుని బలి జీవపు ద్వారమును తెరచిన ప్రభుని బలి సంతోషానంద హృదయ బలి సజీవ దేవుని సత్య బలి సంతోషానంద హృదయ బలి సజీవ దేవుని సత్య బలి రండి రండి ముదమార పూజింతుము రండి రండి ముదమార పూజింతుము పూజా బలి నిత్య పూజా బలి క్రీస్తుని రుధిర కలువరి బలి పూజా బలి నిత్య పూజా బలి క్రీస్తుని రుధిర కలువరి బలి మన మధ్యలోనికి విచ్చేసిన మహాఘనత వహించిన పూజ్యపీఠాధిపతులు ఉడుమల బాల తండ్రి గారిని జ్యోతి ప్రజ్వలన చేయవలసిందిగా కోరుతూ ఉన్నాం. ముందుగా పూజ్యపీఠాధిపతులు మహాఘన ఉడుమల బాల పీఠాధిపతులచే జ్యోతి ప్రజ్వలన, ఆ తదుపరి
రెవరెండ్ ఫాదర్ మరీదాస్ ప్రతిపాటి గారు, మా యొక్క మేరీమాత కాపుచిన్ ప్రొవిన్షియల్. ఆ తదుపరి రెవరెండ్ ఫాదర్ జోసెఫ్ పాలడుగు, మా పుణ్యక్షేత్రపు రెక్టర్ ద్వారా. వారి తర్వాత రెవరెండ్ ఫాదర్ జోర్జ్ రెడ్డి, వరంగల్ మేత్రాసనం నుండి. ఆ తదుపరి రెవరెండ్ ఫాదర్ భావన విజయరాజు గారు, విజయవాడ మేత్రాసన పాస్టల్ సెంటర్ డైరెక్టర్. వారిని జ్యోతి ప్రజ్వలన చేయవలసిందిగా కోరుతూ ఉన్నాం. ధన్యజీవి, త్యాగగనుడు, అద్భుత వ్యక్తి బ్రదర్ జోసెఫ్ తంబి గారి 80వ వర్ధంతి మహోత్సవాలకు ఇచ్చేసిన ప్రతి ఒక్క విశ్వాసికి, తంబి భక్తులకు స్వాగతం, సుస్వాగతం, ఘన స్వాగతం. మన కోరికను మన్నించి ఈరోజు మన మధ్యకు ఇచ్చేసినటువంటి మహాఘనత వహించిన శ్రీ 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 ఉడుమలబాల తండ్రి గారికి, ఓరుగోలు మేత్రాసన పీఠాధిపతులు ఈరోజు మన విన్నపమును మన్నించి ఈ మన బ్రదర్ జోసెఫ్ తంబి గారి పుణ్యక్షేత్రములకు విచ్చేస్తున్నారు. ఈరోజు మీ విలువైన సమయమును మాకు కేటాయించినందుకు, మా మధ్యకు విచ్చేసి ఈ కృతజ్ఞత దివ్య బలి పూజను అర్పించి మా అందరి కొరకు ప్రార్థించి మమ్మల్ని దీవించడానికి ఇచ్చేసినటువంటి మహాఘనత వహించిన డాక్టర్ ఉడుమలబాల తండ్రి గారా, మీకు మా హృదయపూర్వక స్వాగతం, సుస్వాగతం, ఘన స్వాగతం. అదే విధముగా ఈ యొక్క దివ్య బలి పూజలో పాల్గొని మనందరి కొరకు ప్రార్థించడానికి, దీవించడానికి అనేక మంది కపూచిన్ గురువులు ఇక్కడికి విచ్చేస్తున్నారు. అంతేకాకుండా ఇతర మేత్రాసనముల నుండి ఇతర సభలకు చెందినటువంటి గురువులు మన మధ్యకు విచ్చేస్తున్నారు. వీరికి కూడా మనందరి తరపున ప్రేమపూర్వక స్వాగతం, సుస్వాగతం తెలియపరచుకుందాం. హార్టీ వెల్కమ్ డియర్ ఫాదర్స్. మరి ఈ శుభ సమయమున మన పూజ్య పీఠాధిపతులను దివ్య బలి పూజను సమర్పించమని హృదయపూర్వకంగా కోరుకొనుచున్నాను. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి దేవుని వరప్రసాదములు, పవిత్రాత్మ అన్యోన్య సహవాసము మీ అందరితో నుండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రియాతి ప్రియమైన దైవ ప్రజలారా, ఔటపల్లి అపోస్తులుడైన తంబి జోసెఫ్ గారి పండుగ శుభాకాంక్షలు మీకు అందరికీ అందజేస్తున్నాను. గట్టిగా చప్పట్లు కొట్టి మనం బ్రదర్ తంబి గారు మనలాంటి వాడు, దేవునికి ప్రియమైన వాడుగా జీవించి మన మధ్యలో ఇక్కడ ఈ ఔటపల్లిలో తుది శ్వాస విడిచారు. మన మధ్యలోనే ఆ ఇల్లు ఉన్నది, ఆ సమాధి ఉన్నది. కనుక నేను ఈనాడు మున్ముందుగా ప్రత్తిపాటి మరీదాస్ గారు కపూచిన్ సభ ప్రొవిన్షియల్ గారికి, మేరీమాత కపూచిన్ ప్రావిన్స్ వాళ్ళ కేంద్రం ఎనికేపాడులో ఉన్నది కనుక వారికి, పాలడుగు జోసెఫ్ గారు ఈ తంబి పుణ్యక్షేత్ర రెక్టర్ గారికి, అదేవిధంగా గోప అభిలాష్ పెద్దవటపల్లి విచారణ గురువులకు,
వారి సహాయక గురువులు గొన్నూరి యేసుపాదం గారికి, మరియు కోశాధికారి ఫాదర్ దిరిశం జోసెఫ్ జయప్రసాద్ గారికి, ఇతర కపూచియన్ గురువులందరికీ. ఎందుకంటే మన తంబి జోసెఫ్ గారు ఈ ఫ్రాన్సిస్ వారి సభలో 3వ అంతస్తుకు చెంది ఒక అద్భుతమైన జీవితం జీవించారు. కనుక ఫ్రాన్సిస్ వారిని మనసారా తలంచుకుంటూ, పంచగాయాలు పొందిన ఫ్రాన్సిస్ గారు, మరి అదే వరాన్ని మన తంబి జోసెఫ్ గారికి దేవుడు పంచగాయాలు పొందే భాగ్యం, ఆ గాయాలతో మన గాయాలను, మన పాపములను, మన మనసుకు తగిలిన గాయములను, మన శరీరమునకు తగిలే గాయాలు, జబ్బులు, వ్యాధులు. కనుక ఇదొక అద్భుతమైన పుణ్యక్షేత్రానికి ఇంత ఉదయాన్నే మీరందరూ వచ్చినందుకు మిమ్మల్ని అభినందిస్తూ, ఇక్కడ వివిధ పీఠాల నుంచి ప్రక్కనే ఉన్న విజయవాడ, ఏలూరు, ఖమ్మం, వరంగల్, ఇంకా ఈ విధముగా అనేక పీఠాలు మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో ఈ పండగ అంటే చాలామందికి, నేను తెలంగాణ నుంచి వస్తున్నాను, చాలా ఆసక్తి, అద్భుతకరమైన విషయము. ఈ పూజలో అనేక మంది పాల్గొంటున్నారు దివ్యవాణి టెలివిజన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా. కనుక మనం ఈరోజు గొప్పగా ప్రత్యేకముగా సంక్రాంతి రోజులలో, సంక్రాంతి పండుగ ఆ దేవాది దేవుడైన పరమ తండ్రి నుంచి ఎట్లా వెలుతురు వస్తుందో సూర్యుడు మనకు గుర్తు. కనుక ఈ 3 రోజులు మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు మాత్రమే కాకుండా భారతదేశమంతా, ప్రపంచమంతా క్రీస్తే నిజమైన వెలుగు, నేనే వెలుగు అని ప్రభు పలికాడు. ఆ వెలుగుని ఈ 3 రోజులు ప్రత్యేకముగా మన ఈ పుణ్యక్షేత్రంలో జోసెఫ్ తంబి గారి విశేష ప్రార్థనల ద్వారా ఇక్కడికి వచ్చిన మిమ్మల్ని అందరినీ, మీ కుటుంబాలని, మీ బిడ్డల్ని మన కథోలిక శ్రీ సభ ఈ 2 రాష్ట్రాలలో విరివిగా అభివృద్ధి పొందాలని, డబల్ రెట్టింపు ఆశీర్వాదాలు వస్తాయి. దానికి తోడు ఈ సంవత్సరం ప్రత్యేకం జూబిలీ 2025 సంవత్సరం. కనుక పరిశుద్ధ ఫ్రాన్సిస్ గారు మనకి ఈ సంవత్సరాన్ని, యేసు ప్రభు జన్మించి 2025 సంవత్సరాలు. కనుక మనం ఆనందముతో మనకు వరాలు పొందుకుంటూనే ప్రపంచమంతటా, భారతదేశమంతటా యేసు ప్రభు సువార్త వెలుగులు విరజిమ్మాలని మనమందరము మన ప్రార్థనల ద్వారా మన కోసం, మన కుటుంబాల కోసం ప్రార్థిస్తూనే భారతదేశ రక్షణ కొరకు ప్రత్యేకముగా మనం ప్రార్థించాలి. మన ఈ 2 రాష్ట్రాల్లో ఉన్న తెలుగు ప్రజలు మనకున్న తెలుగు భాషలో దేవుని స్తుతించుచు, ముఖ్యంగా ఈ పండుగ పూజలో పాల్గొనుచు మనమందరము కూడా దేవుని రక్షణ వరాలు, జూబిలీ వరప్రసాదములు, సంక్రాంతి కాంతులు, అంతకంటే ఎక్కువ బ్రదర్ తంబి గారి వెలుగులు, వెలుతురు, ఆశీర్వాదాలు, అద్భుతాలు మనకందరికీ రావాలని కోరుకుంటూ మనం ఈ బలి పూజను ఆనందముతో కొనియాడుదాము. ఈ పూజ ప్రారంభంలో మనము చేసిన పాపములను, తప్పిదములను మన్నించమని, మనకు గాయములు ఎన్నో ఉన్నాయి, గాయములన్నిటినీ స్వస్థపరచమని మనసారా దేవుని ప్రార్థించుదాము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చేతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని ప్రతిమాలుచున్నాము.
కొరకై మరణించితివి, మా రక్షణ కొరకై మరణించితివి. నీ సిలువ రక్తముతో మమ్ము కడుగుమయా, నీ సిలువ రక్తముతో మమ్ము కడుగుమయా, మమ్ము కడుగుమయా. దేవా దేవా క్షమించుమయా, దేవా దేవా క్షమించుమయా. ఈ లోకాశలకు చిక్కుకొంటిని, నీ ప్రేమను వీడి దూరమైతిని. ఈ లోకాశలకు చిక్కుకొంటిని, నీ ప్రేమను వీడి దూరమైతిని. తిరిగి తిరిగి అలసి సొలసి నిన్ను చేరితిని, తిరిగి తిరిగి అలసి సొలసి నిన్ను చేరితిని. పరికి చేర్చుమయా, దేవా దేవా క్షమించుమయా, దేవా దేవా క్షమించుమయా. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనను తన నిత్య జీవన బాటలో నడిపించుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. గ్లోరియా పాట అందరం ఏకకంఠముతో మన తంబి జోసెఫ్ గారిని స్తుతించుచు పరలోక తండ్రికి మహిమ చేరే విధముగా అందరము కలిసి పాడుదాము. మహోన్నతమునా సర్వేశ్వరునికి మహిమా, దివిలో దేవునికే మహిమ, భూమిలో ప్రజలందరికీ శాంతి. దివిలో దేవునికి మహిమ, భూమిలో ప్రజలందరికీ శాంతి. మహిమా 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 మహిమా. దివిలో దేవునికి మహిమ, భూమిలో ప్రజలందరికీ శాంతి. దివిలో దేవునికి మహిమ, భూమిలో ప్రజలందరికీ శాంతి. మహిమా 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 మహిమా.
క్రీస్తా దేవుని గొర్రె పిల్ల యేసు క్రీస్తా దేవుని గొర్రె పిల్ల లోక పాపములు పరిహరించెడి వారా మహిమా మహిమా కుడి ప్రక్కన కూర్చున్నవారా కుడి ప్రక్కన కూర్చున్నవారా పవిత్రాత్మతో ఏకమైన వారా మహిమా మహిమా దేవునికి మహిమ భూమిలో ప్రజలందరికీ శాంతి దివిలో దేవునికి మహిమ భూమిలో ప్రజలందరికీ శాంతి ఆమేన్ 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 ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర త్రియేక దేవా, మీరు సంపన్నులు శాశ్వతులు. మీరు మీ సేవకుడైన బ్రదర్ జోసెఫ్ తంబి గారికి మహిమను చేకూర్చి మాపై మీకు గల ప్రేమను మరొకసారి నిరూపించుటకు తగిన ఆధారములను యవట పెళ్లిలో చూపించినందుకు నీకు వందనములు చెల్లించుతున్నాము. తంబి గారి ప్రార్థన బలము వలన మేము ధైర్యము పొంది మీ కుమారుడైన యేసుక్రీస్తును మరింత సన్నిహితముగా అనుసరింతుముగాక. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలించు నీ కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్నము యెషయా గ్రంథము 61వ అధ్యాయము 1వ వచనం నుండి 7వ వచనం వరకు. మొదటి పట్నము యెషయా గ్రంథము 61వ అధ్యాయము 1వ వచనం నుండి 7వ వచనం వరకు. ప్రభువైన యావే నన్ను అభిషేకించెను, ఆయన ఆత్మ నాపై ఉన్నది, పేదలకు సువార్తను ప్రకటించుటకును, హృదయ వేదన నొందిన వారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారిని విడుదలను, బంధించు వారికి విముక్తిని ప్రకటించుటకును ఆయన నన్ను పంపెను. ప్రభు అనుగ్రహోత్సవము గూర్చియు మన దేవుడు శిక్షించు దినమును గూర్చియు ప్రకటించుటను, శోకించు వారిని ఓదార్చుటకును ఆయన నన్ను పంపెను. సియోనునందు దుఃఖించు వారికి బూడిదకు బదులు పూలదండనిచ్చుటకును, శోక వస్త్రమునకు మారుగా ఆనంద తైలమును వసుకుటకును, విచారించువారు భారభారితమైన ఆత్మతో స్తుతిగీతము పాడునట్లు చేయుటను ఆయన నన్ను పంపెను. తన కీర్తి కొరకు ప్రభువే స్వయముగా నాటుకొనిన నీతి వృక్షములు అవి ఆ దుఃఖార్తులను పేరిడుదురు. వారు బహుకాలము నుండి శిథిలమై కూలిపోయి ఉన్న గృహములను పునర్నిర్మింతురు. దీర్ఘకాలము నుండి శిథిలమై పాడుపడి ఉన్న
నగరములను మరలా కట్టుదురు. అన్య దేశీయులు మీ గొర్రెల మందలను కాయుదురు. మీ పొలములను దున్ని మీ ద్రాక్షాలను పెంచుదురు. మీరు మాత్రము ప్రభు యాజకులుగాను మన దేవుని పరిచారకులుగాను గణుతుకెక్కెదరు. మీరు జాతుల సొత్తును అనుభవింతురు, దానిని దక్కించుకొని నందులకు గర్వింతురు. మీరు రెండంతులుగా అవమానము అనుభవించితిరి, నిందకును అపహాసమునకు గురి అయితిరి. కావున మీరు మీ దేశముననే రెండంతులుగా సంపదలు పడసి శ్వాసతానందమును అనుభవింతురు. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రభువే నాకు కోట, నా ఆశ్రయదుర్గము, నన్ను కాపాడువాడు ఎన్నడు కునుకడు నిద్రించడు. ప్రభువే నాకు కోట, నా ఆశ్రయదుర్గము, నన్ను కాపాడువాడు ఎన్నడు కునుకడు నిద్రించడు. ప్రభువే నాకు కోట. నా పూర్ణ హృదయముతో నిన్ను స్తుతింతును, నీ అద్భుత కార్యములెల్లా ప్రకటన చేతును. ప్రభువే నాకు కోట, నా ఆశ్రయదుర్గము, నన్ను కాపాడువాడు ఎన్నడు కునుకడు నిద్రించడు. ప్రభువే నాకు కోట. ఆపదలో నేనున్నప్పుడు నీ హస్తము కాపాడును, గాఢాంధకారములో నీ తోడు లభించును. ప్రభువే నాకు కోట, నా ఆశ్రయదుర్గము, నన్ను కాపాడువాడు ఎన్నడు కునుకడు నిద్రించడు. ప్రభువే నాకు కోట. నీ ఆలయమందు నేను కలకాలం వసింతును, ఆపద సమయములందు నేను ఎవరికి భయపడను. ప్రభువే నాకు కోట, నా ఆశ్రయదుర్గము, నన్ను కాపాడువాడు ఎన్నడు కునుకడు నిద్రించడు. ప్రభువే నా
ఎత్తించడు ప్రభువే నాకు కోట. రెండవ పట్టణము పునీత పేతురు గారు వ్రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయము 22వ వచనం నుంచి 25వ వచనము వరకు. ఇప్పుడు సత్యమునకు విధేయులై మిమ్ము మీరు శుద్ధి వనర్చుకొని వారు తోటి విశ్వాసులపై నిజమైన ప్రేమను కలిగి ఉన్నారు కనుక ఒకరినొకరు హృదయపూర్వకముగా గాఢముగా ప్రేమింపుడు. ఏలైనా క్షేమగు బీజము ద్వారా గాక సజీవమును శాశ్వతమును అగు దేవుని వాక్కు అను అక్షయ బీజం ద్వారా మీరు నూతన జన్మము పొందితిరి. అమరుడగు పితకు సంతానమైతిరి. మానవులందరూ గడ్డి మొక్కల వంటి వారు. వారి వైభవము గడ్డి పూల వంటిది. గడ్డి నశించును, పూలు రాలిపోవును, కానీ దేవుని వాక్కు ఎల్లప్పుడూ నిలుచును అని పరిశుద్ధ గ్రంథం తెలుపుచున్నది. సువార్త మీకు అందించిన సందేశము ఇదియే. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవుని దాసిరాలు శుభములు పల్కు కన్యవు స్త్రీలలో ధన్యురాలవు స్త్రీలలో ధన్యురాలవు. దేవుని దాసిరాలవు శుభములు పల్కు కన్యవు స్త్రీలలో ధన్యురాలవు. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత మార్కు గారు వ్రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మార్కు సువార్త 6వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 7వ వచనము నుండి 12వ వచనము వరకు. యేసు 12 శిష్యులను తన చెంతకు పిలిచి బోధించుటకు
జంటలుగా వారిని గ్రామములకు పంపుచు అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకు వారికి శక్తినిచ్చెను. ప్రయాణములు మీరు చేతి కర్రను తప్ప మరేమియు తీసుకొని పోరాదు. రొట్టె గాని జోలె గాని సంచిలో ధనము గాని వెంట తీసుకొని పోరాదు. పాదరక్షలు తొడుగుకొనుడు కాని 2 అంగీలను తీసుకొని పోవలదు. మీరు ఎచ్చట ఒక ఇంట పాదము మోపెదరో అచ్చట నుండి వెడలిపోవునంత వరకు ఆ ఇంటినే ఉండు. ఎవడు మిమ్ము ఆహ్వానింపరో మీ బోధనలకు ఎవరు ఆలకింపరో వారికి తిరస్కర సూచకముగా మీ కాలి దుమ్మును అచట దులిపి వెళ్ళిపొండు అని యేసు తన శిష్యులతో చెప్పెను. అని యేసు తన శిష్యులతో చెప్పెను. అని యేసు తన శిష్యులతో చెప్పెను. అంతటా ఆయన శిష్యులు పోయి ప్రజలు పశ్చాత్తాపముతో హృదయ పరివర్తనము పొందవలెనని బోధించిరి. ఇది క్రీస్తు శుభవార్త. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. సువార్తను బోధించు వారి పాదములు సుందరమైనవి, అందమైనవి, అద్భుతమైనవి, ఆశీర్వాదకరమైనది. ఇంకా ఆనందాన్ని, మహానందాన్ని, పరలోకానందాన్ని కలగజేస్తుంది. క్రీస్తునాథుని యందు ప్రియమైన దైవ ప్రజలారా, ఔటపల్లి తంబి జోసెఫ్ గారి భక్తులారా, క్రీస్తునందు మన విశ్వాసం ఎంత గొప్పది అంటే, దేవుడు మనల్ని ప్రత్యేకముగా స్వార్థను బోధించు వారి పాదములు కూడా మనందరికీ ఏది ముఖ్యం? మన ముఖం బాగా శుభ్రంగా అందంగా కనపడాలి అని మనం అనుకుంటాం. మన ఈ దుమ్ము ధూళి ఉన్న మన ఈ ఆసియా ఖండములో, వేరే దేశాలలో, యూరప్లో దుమ్ము అస్సలు ఎక్కువగా కనపడదు. కనుక ఇక్కడ మన పాదాలకు పట్టిన దుమ్మును కూడా మనము అంతగా శ్రద్ధ తీసుకోము. కానీ దేవుడికి స్వార్థను బోధించే వారి ముఖమే కాదు, వారి తలలో ఉన్న విజ్ఞానం మాత్రమే కాదు, వారి గుండెలో ఉన్న విశ్వాసం మాత్రమే కాదు, ప్రార్థించే చేతులు మాత్రము కాదు, సేవ చేసే హస్తాలు మాత్రమే కాదు, పాదములు కూడా. అలాంటి పాదాన్ని ఇక్కడ ఈ పుణ్యభూమిలో, కేసరపల్లిలో మొదలుకొని ఔటపల్లిలో అద్భుతాల అంతోని వారిని గురించి విన్నాము.
అదేవిధంగా నేడు మన అద్భుతాల తంబి జోసెఫ్ గారిని మనం చూస్తున్నాము, కల్లారా చూస్తున్నాము. ఎక్కడో దూరదేశాల్లో ఉంటే టెలివిజన్లోనో లేకపోతే పుస్తకాల్లో చదివి కాదు, మన కళ్ళారా చూస్తున్నాము. ఆయన పాదాలు మోపిన ఈ పవిత్ర భూమి ఎంత పులకితమైందంటే, నేను ఈరోజు ఏలూరు నుంచి రాత్రి వరంగల్ నుంచి ఇలా ఏలూరు వెళ్తుంటే ఒక పరలోకంలాగా కనపడ్డది నాకు కౌటపల్లి. ఎంత జిలుగు వెలుగులతో ఎంత సుందరంగా దీన్ని అలంకరించారు. మన కపుచిన్ ఫాదర్స్ని, రెక్టర్ని విచారణ గట్టిగా చప్పట్లు కొట్టి ఆనందించుతూ, నిజముగా నాకు అలా అనిపించింది. ఈరోజు నేను ఇక్కడ కాళ్ళు పెట్టగానే అసలు ఏదో చెప్పలేని, మాటల్లో చెప్పలేని ఆనంద అనుభూతి హృదయంలో పులకరింత. కనుక మీరందరూ కూడా ఏదో ఒక విధంగా దేవుని ఆశీర్వాదాలు పొందుతూ క్రీస్తు ప్రభుని, రక్షకుడైన క్రీస్తు ప్రభుని నమ్ముకుంటూ, ఇంత మహనీయుడు దైవ కుమారుడైన ఆయన్ని మనం అనుసరించలేకపోయినప్పుడు మన తంబి జోసెఫ్ గారు, మరియ మాత జోజప్ప గారు, ఈ విధంగా సకల పునీతులు మనకు అక్కడ అనేక స్వరూపాలు పెట్టారు. కంటికి చూడలేని మనము ఆ దేవాది దేవుణ్ణి, పునీతుల్ని చూడటానికి మనకు ఎన్నో ఏర్పాట్లు చేశారు. ఈ విధముగా అద్భుతమైన సంవత్సరం మీ ప్రార్థనల వలన, మీ యొక్క చందాల వలన ఈ పుణ్యక్షేత్రం ఎంతగానో అభివృద్ధి పొందుతూ, మనమందరము సామాన్య ప్రజలము, మాన్యులు, విద్వాంసులు, పండితులు ఎందరో ఉండవచ్చు, కానీ సామాన్య ప్రజల పునీతుడు, ఇప్పుడు ఇంకా దైవ సేవకుడు అని మన పరిశుద్ధ పాపు గారు తంబి గారిని ప్రకటించారు. ధన్యుడు, రెండవ అంతస్తు ధన్యుడు కావాలి, బ్లెస్సెడ్. మూడవది పునీతుడు. కనుక ఈ పండగల ద్వారా, ప్రార్థనల ద్వారా ఆ సమాధి దగ్గర ప్రత్యేకంగా ఆయన చేసే అద్భుతాలకి లెక్కే లేదు. కనుక ఈ విధముగా మనకి ఆ దేవాది దేవుడు ఈ ప్రాంతంలో సామాన్య ప్రజల కోసం ఒక పునీతిని దయచేసినందుకు మనమందరము ఆనందించుచు, ఈనాడు ఒక్క తంబి జోసెఫ్ గారిని మాత్రమే కాకుండా ఈ ప్రపంచము దేవుని ప్రణాళిక, జూబిలీ సంవత్సరం అని పూజ మొదట్లో నేను చెప్పాను. జూబిలీ 2025 ప్రపంచం ఎంతగానో మారుతుంది. 2025 సంవత్సరాల క్రితం మన అవుటపల్లి ఎలా ఉంది, మన ఆంధ్రప్రదేశ్ ఎట్లా ఉంది, తెలంగాణ ఎట్లా ఉంది, భారతదేశం అసలు ఇట్లా ఇప్పుడున్నట్టే లేనేది. అనేక వందల చిన్న చిన్న రాజ్యాలు ఏలుతూ అనేక యుగాలు గడిచిన తర్వాత మనల్ని ఇతర దేశాల వాళ్ళు పాలిస్తున్నప్పుడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ వేరు, తెలంగాణ వేరు. అది ఇక్కడ బ్రిటిష్ సామ్రాజ్యంలో, అది నైజాం సామ్రాజ్యంలో ఉండి ఈ విధముగా దేవుడు మనల్ని నడిపిస్తున్న ఈ పయనములో ఈనాడు ఈ 2025 సంవత్సరంలో ఒక్కసారి మనము ప్రతి సంవత్సరం క్రీస్తు జయంతిని కొనియాడుతున్నాము. కానీ ఈ సంవత్సరం ప్రత్యేకముగా క్రీస్తు జయంతి 2024 నుండి ఈ సంవత్సరం చివరి వరకు 2025 మనం డిసెంబర్ 28 వరకు, మరలా తిరుకుటుంబ పండగ వరకు, క్రిస్మస్ తర్వాత వచ్చే ఆదివారం వరకు ఈ జూబిలీని ప్రత్యేకంగా కొనియాడి మన రక్షణ కొరకు మాత్రమే కాకుండా ప్రపంచ రక్షణ కొరకు, ముఖ్యంగా భారతదేశ రక్షణ కొరకు ఎంతమంది ఈ వెలుగు కాంతులను క్రీస్తు ప్రభు జన్మించి తెచ్చిన ఈ రక్షణ వెలుగులను ఎంతమంది పొందుకున్నారు. మనం మాత్రమే ఈ రాత్రి ఇంత అందముగా, ఉదయం కూడా అనేక రంగురంగుల బల్బులతో, జిలుగు వెలుగులతో ఉన్నామంటే మనం కథోలికులము కూడా నిండు స్వార్థను నమ్ముకునే బిడ్డలం మనము. ఏదో ఒక పుస్తకం మాత్రము కాదు, ఆది కాండము నుండి చివరి పుస్తకం ఏంటిది బైబిల్లో, దర్శన గ్రంథం వరకు ప్రతి వచనము ఒల్లుపోకుండా నమ్ముకొని ఆదిలో
పేతురు, నీవు రాయివి, ఈ బండ మీద నా సంఘమును నిర్మించేదనని పలికి ఆ విధంగా అప్పటి నుంచి ఇప్పటి వరకు నిరవధికంగా అవిచ్ఛిన్నంగా అపోస్తులను ఎన్నుకొని ఈ విధంగా నేటి వరకు కూడా మనకు అవసరమైనప్పుడల్లా తంబి జోసెఫ్ గారు లాంటి భక్తులను మనకు పంపి ఈ విధంగా మనలో ఆరిపోయే వెలుగుని, చమురు లేకుండా లేకపోతే కరెంట్ లేకుండా ఉన్న సమయాలలో, ముఖ్యంగా నేటి కాలములో మనమందరము ఇంకా గొప్ప నమ్మకముతో నిరీక్షణతో పరిశుద్ధ పాపు గారు ఈ జూబిలీ సంవత్సరాన్ని ప్రకటించి దానికి ప్రధాన అంశాన్ని నిరాశ లేని నిరీక్షణ, నిరాశపరచని నిరీక్షణ. మనకి ఈ కాలంలో ప్రత్యేకముగా విశ్వాసము, నమ్మిక, దేవ ప్రేమ, ఈ మూడు కూడా చాలా అవసరము. కనుక విశ్వాసంతో పాటు రెండవది తగ్గిపోతుంది. మనిషి దేవుణ్ణి నమ్మలేకపోతున్నాడు. దేవుణ్ణి మాత్రమే కాదు, మనిషిని నమ్మలేకపోతున్నారు. ప్రతివారు మోసం చేస్తున్నారని అవినీతి అన్యాయక్రమాల ప్రపంచంలో ఎలా జీవించేది అనే నమ్మకము. నిరీక్షణ అనే పెద్ద పదం, హోప్, ఇంగ్లీష్లో హోప్, HOPE, దానిని నిరీక్షణ అంటే ఎన్ని కష్టాలు ఎదురైనా, ఒక్క సిలువ కాదు 10 సిలువలు మనకు ఎదురైనా, మనం ఇంకా 2000 నుంచి 2025 వరకు వస్తుంటే లోకం బాగుపడుతుందని మనం ఆశిస్తుంటే, ప్రార్థిస్తుంటే, తంబి జోసెఫ్ గారు లాంటి పునీతులు మనల్ని ఆశీర్వదిస్తూ ఉంటే కూడా ఇంకా ఈ లోకంలో అవినీతి, అన్యాయం, పాపము, సైతాను రాజ్యం విజృంభిస్తుంది అని మనం వాపోయే సమయంలో ఈ సంవత్సరం నిరీక్షణ ఎవరు కూడా ఇవ్వలేని నిరీక్షణ దేవుడే మనకిస్తాడు. మనల్ని ఎంత వద్దన్నా మనం క్రీస్తు స్వార్థను అందించాలి. ఇంకొక వైపు, మరి ఒక వైపు ముఖ్యంగా మన క్రైస్తవ బిడ్డలే ఈ కాలంలో ఇంకా కథోలిక విశ్వాసం నుండి అనేక సంఘాలకు విడిపోయిన వాళ్ళు ఇక్కడ చాలామంది కూడా ఉండవచ్చు. కనుక మనమందరము క్రీస్తులో ఒకే విశ్వాసము, ఒకే నమ్మకము, ఒకే ప్రేమ, ఒకే బాప్తిసం పొందిన మనమందరము ముందుగా క్రైస్తవుల మధ్యలో ఉండే నిరీక్షణ, ఐక్యత మనలో రావాలని, ముఖ్యంగా మనము మీ శత్రువులను ప్రేమించండి, మిమ్ము ద్వేషించు వారి కోసం ప్రార్థించండి అని ప్రభువు చెప్పాడు. కనుక ఈ కాలంలో ఇంకా ఇతర ధర్మాల వాళ్ళు కూడా క్రైస్తవులంటే చాలా కష్టాలు పెడుతూ ఉన్నారు, హింసలు వస్తున్నాయి. కనుక అన్ని బైబిల్లో ఉన్న విషయాలే. కనుక మనమందరం వాటిని ధ్యానిస్తూ ప్రార్థిస్తూ, ముఖ్యంగా నమ్మకం కోల్పోవద్దు. ఏదైనా కానీ ఈ లోకం తలకిందులైనా, సప్త సముద్రాలు ఎండిపోయినా, హిమాలయాలు బద్దలైనా, సూర్యుడు తలక్రిందులైనా, మనం ఈ నిరీక్షణ, విశ్వాసం కోల్పోకుండా మనమందరం పాటలు పాడేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మనమందరం సువార్తను, బ్రదర్ తంబి గారిని స్తుతిస్తూ సువార్తను బోధించు వారి పాదములనే పాట ఒక చరణం పాడి దేవుని స్తుతించుదాము. సువార్తను బోధించు వారి పాదముల్ సుందరమైనవి, ధన్యమైనవి. సువార్తను బోధించు వారి పాదముల్ సుందరమైనవి, ధన్యమైనవి. జయ జయ యేసు నామం, జయ జయ క్రీస్తు నామం, జయ జయ యేసు నామం, జయ జయ క్రీస్తు నామం. సువార్తను బోధించు వారి పాదములు సుందరమైనవి, ధన్యమైనవి. నీదు దివ్య వాక్యమును బోధింప జీవితమును అర్పించు నీదు బిడ్డలను. నీదు దివ్య వాక్యమును బోధింప జీవితమును అర్పించు నీదు బిడ్డలను. దీవించు యేసయ్యా, దీవించు
క్రీస్తు నామం జై జై క్రీస్తు నామం జై జై యేసు నామం జై జై క్రీస్తు నామం సువార్తను బోధించు వారి పాదము సుందరమైనది హల్లెలూయా 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 హల్లెలూయా. కనుక ఈరోజు విన్న స్వార్థలోని వచనాలను మనం ధ్యానిస్తూ మన బ్రదర్ జోసెఫ్ తంబి గారిలో ఏ విధంగా ఉన్నాయి, మనకు మన వరప్రసాదములు పొందుకునే వాళ్ళమే కాదు, మనం ఇతరులకు వాటిని అందజేయగలిగే స్థాయికి రావాలి. నాకు స్వస్థత అవసరమే, ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక విధమైన వ్యాధి. ఆయన మనకు ఈనాడు స్వస్థతను, సంపదను, సంతానాన్ని, ఇంకా ఇతరవతలు చదువు సంధ్యలు, కుర్రవాళ్ళు తల్లిదండ్రుల మాటలు వినక పెడద్రోవ పట్టడం, ఈలోక ఎన్ని శోధనలు వస్తాయో వాళ్ళ కోసం ప్రార్థించడానికి తల్లిదండ్రులు చేసే త్యాగాలు చెప్పలేనివి. కనుక తల్లిదండ్రుల ప్రేమ కన్నా మిన్నగా మన ఈ ప్రాంతానికి బ్రదర్ తంబి జోసెఫ్ గారు చూపెట్టిన ఆ ప్రేమను మనం ధ్యానించుతూ, ముందుగా తంబి జోసెఫ్ గారిలో దేవుని మనిషి, మ్యాన్ ఆఫ్ గాడ్. మనమైతే ఇతరుల మన్నన పొందటానికి, ఇతరులు మెచ్చుకోవటానికి కొన్నిసార్లు అది ఇది చెప్తాం. అది ఆయన దేవుని మాత్రము, కేవలము దేవుడు నన్ను పంపాడు. నాకు అనేక శోధనలు, వేదనలు వచ్చినప్పటికీ, ప్రజలు నన్ను తిరస్కరించినప్పటికీ, ముఖ్యంగా ఈ అవుటపల్లి ఆయన్ను ఆహ్వానించింది. ఆయన తమలోని ఒకరిగా అంగీకరించి ఆయన ఇక్కడ నివాసం కూడా ఏర్పాటు చేసుకునేటట్టు వచ్చింది. కనుక ఆనాటి ఈ అవుటపల్లి ప్రజలను మనం అభినందిస్తూ, ఈనాటికి మనం జీవిస్తూ వారసత్వాన్ని పొందుకుంటూ, ఈ ప్రాంతంలో కేవలం ఈ గ్రామమే మాత్రము కాకుండా ఈ చుట్టుప్రక్కల గ్రామాలన్నీ కూడా దాదాపు 30 నుండి 50 గ్రామాలు, ఇటు వట్లూరు మొదలుకొని అనేక గ్రామాలు ఆయన తిరిగాడని, చివరికి గుంటూరు ప్రాంతానికి కూడా ఒకసారి వెళ్ళాడని ఈ విధంగా మనకి చరిత్ర చెబుతుంది. కనుక ఆయనకి ఈ విధంగా దేవుని మనిషి కాబట్టి, మనమందరము దేవుని పోలికలో సృష్టింపబడ్డాము. ఆదికాండము 1:27, మానవులను దేవుడు తన పోలికలో సృజించి వారిని స్త్రీ పురుషులుగా చేసి వివాహ బంధమందు ఆశీర్వదించి ఉన్నాడు. కనుక మనము కూడా దేవుని కోసము, దేవుని వలె సృష్టింపబడిన మనము, పిశాచి మనలను మాయ చేసి, మోసము చేసి, మనల్ని పడిపోయేటట్టు చేసిన మన మనస్తత్వం మన ఆధీనంలో ఉండటం లేదు. కనుక దీనికోసం ప్రత్యేకంగా ఈ సంవత్సరంలో ప్రార్థిస్తూ మనము దేవుని మనుషులుగా ఉంటూ, రెండవది ప్రార్థనా మనిషి, మ్యాన్ ఆఫ్ ప్రేయర్. ప్రార్థనా మనిషి, మ్యాన్ ఆఫ్ ప్రేయర్ అంటే ఈ కాలంలో గురువులు కూడా మెన్ ఆఫ్ ప్రేయర్ సరిపోవడం లేదు. మాస్టర్స్ ఆఫ్ ప్రేయర్ కావాల. నాకు ప్రార్థనా శక్తి ఏంటో తెలుసు, ఆ ప్రార్థనలో చివరికి గెలుపు మనదే అన్నంత గొప్ప విశ్వాసంతో మనం ప్రార్థించగలగాలి. మన బ్రదర్ గారిని చూస్తూ ఆయన జీవితంలో ఈ ప్రార్థనా శక్తితోనే ఆయన కాలినడకనే ఈ గ్రామాలన్నింటినీ కూడా దర్శించి ఆయన మనకు స్వార్థ సేవ చేసి ప్రార్థనలోని శక్తిని మనం ఈనాడు మనకు యేసు 12 శిష్యులను తన చెంతకు పిలిచి జంటలుగా వారిని గ్రామములకు పంపుచు అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుట, ప్రార్థనా శక్తితో ఆయన చేసిన మొదటి అద్భుతాలలో ముఖ్యమైనవి పిశాచిని, అపవిత్రాత్మలను, అశుద్ధాత్మలను. మనకెన్ని కాలంలో అనేక రకాలు సైతాను మాయవేషాలు వేస్తుంది తెలుసా. కనుక మనకు ముందు వచ్చి నిలబడి నేను సైతాన్ అని చెప్పదు. అనేక రకాలుగా మనకు తెలియకుండా ఎంత జాగ్రత్తగా ఉన్నా వెనక నుంచో, పక్క నుంచో, ముందు నుంచో, మన స్నేహితుల ద్వారానో, మన బంధువుల ద్వారానో ఈ విధంగా వైరస్ మనలో ప్రవేశించేటట్టు చేస్తుంది. కనుక ఈ సైతానుని, అశుద్ధాత్మలను మనలో నుండి వెళ్ళగొట్టేటట్టు మనకు తెలియని అశుద్ధాత్మలు కొన్ని మనలో వసిస్తూ ఉంటాయి. కొన్ని తెలియని పాపములు, పాప సంకీర్తన ద్వారా మనం చాలామంది మన పాపములకు అన్నిటికీ మన్నింపు పొందుకొని చాలా ఆనందంగా ఉంటాం. మనం పాప సంకీర్తన చేసినప్పుడు ఆ బరువంతా దిగిపోతుంది. ఈ కాలంలో పిల్లలు తమ తల్లిదండ్రులకి వాళ్ళ కష్టాలు చెప్పుకోవట్లేదు, కొన్ని చెప్పుకోలేరు.
స్నేహితులకి రెండవది, స్నేహితులకు కూడా చెప్పుకోవట్లేరు. గుడికి వచ్చినప్పుడు దేవుడికి కూడా చెప్పుకోవట్లేడు. దేవుడికి తెలియంది ఏదైనా ఉంటుందా మన గుండెల్లో? లేదు. కనుక దేవాలయానికి వచ్చినప్పుడు దేవునికి మనం అన్నీ చెప్పుకోవాలి. లేకపోతే ఈ కాలంలో మన గుండె బరువు ఎక్కువ అవుతుంది. పిల్లలకు కూడా గుండెపోట్లు వస్తున్నాయి. చాలా వార్తల్లో చూస్తుంటే నాకైతే ఆశ్చర్యమే కాదు, చాలా బాధ కూడా కలుగుతుంది. చిన్న చిన్న పిల్లల్లో 7 ఏళ్ళు మొన్న కుర్రకాలంలో చాలామంది ఈ కోవిడ్ ఇంజెక్షన్ వల్ల వచ్చిందని కొంతమంది అంటున్నారు. అది నిజమే. కొంతమందికి అన్ని మందులు అందరికీ ఒకే విధంగా పనిచేయవు, కొన్ని సరిపోవు కూడా. కనుక ఈ విధంగా మనం ఈనాడు అన్ని జబ్బులకు, ముఖ్యంగా అపవిత్ర ఆత్మలకు, సైతానికి సంబంధించినవన్నీ కూడా మనం ఈరోజు మన పాపములను తప్పిదములను ఒప్పుకుంటూ మన యొక్క స్వస్థతను కోరుకుందాము. అదేవిధంగా హృదయ పరివర్తన పొందవలనని, తర్వాత రోగులకు అనేకులకు తైలమును అద్ది స్వస్థపరిచిరి. క్రీస్తు ఇచ్చిన ఆ ఆదేశముతో, ఆ శక్తితో బ్రదర్ తంబి కూడా మనకి ఈ విధంగా చేసి ఉన్నాడు. కనుక ఈనాడు ఆయన దేవుని మనిషి, రెండవది ప్రార్థనా మనిషి, మూడవది స్వస్థత పరిచేవాడు. అపోస్తలులకు ఆనాడు ఇచ్చిన వరం అనేక మంది ఈనాటికి కూడా ఆయన సమాధి దగ్గర జరిగిన అద్భుతాలు, ఫ్రాన్సిస్ వారి సభలో చేరి ఫ్రాన్సిస్ వారి సమాధి, 3 మూర్తులు మనకు గుర్తుకొస్తారు ఈ పుణ్యక్షేత్రానికి వస్తే. మొదటిది పంచగాయాల ఫ్రాన్సిస్ గారు. మన పరిశుద్ధ పాప గారి పేరు ఏంటిది ఇప్పుడు? ఫ్రాన్సిస్. ఆయన పేరు, అసలు పేరు బొర్గోగ్లియో. నాకు తిరగదు కూడా, బొర్గోగ్లియో అని. దాని నేను పంచగాయాల ఫ్రాన్సిస్ ఏ విధముగా ఈ లోకానికి కంటికి కనిపించిన దేవుని ప్రత్యక్షంగా మనకందరికీ తెలియచేసి పంచగాయాలు పొంది, క్రీస్తు ప్రభు పొందిన పంచగాయాలు పొంది ఆయన ఈ లోకానికి గొప్ప స్వస్థతను, ముఖ్యంగా వ్యాధులతో, బాధలతో, మూలుగులతో, కష్టాలతో, కన్నీళ్లతో, కడగండ్లతో, అనేక రకాలైన గాయాలతో ఈ లోకము, తర్వాత మన కుటుంబాలు, మన వ్యక్తిగతంగా గాయాలతో సతమతమవుతున్నాము. కనుక ఫ్రాన్సిస్ వారు, దాని తర్వాత మనకి ఫ్రాన్సిస్ సభలో కనిపించేవాళ్ళు అంతోని వారు, అద్భుతాలు అంతోని వారు అంటారు. ఆయన సువార్తను బోధించే వారి పాదములు సుందరమైనవని చెప్పిన దేవుడు, ఆయన తన నోటితో, కంఠస్వరముతో, స్వరపేటిక, మనకు మాట్లాడే శక్తి ఎక్కడ ఉంటుంది? పెదాల మీదనా? కాదు, ఈ స్వరపేటిక. కనుక అంతోని వారు పాదువాపురిలో మీరు పోతే అంతోని వారి స్వరపేటిక, సువార్తను బోధించిన ఆయన స్వరపేటిక నాలుక ఇంకా చెక్కు చెదరకుండా ఉన్నాయి. ఇంకా మూడవది మన బ్రదర్ జోసెఫ్ తంపి గారు. కనుక ఈనాడు మనమందరం కూడా మన వ్యాధులను, బాధలను అన్నిటికీ ఆయన హృదయపూర్తిగా చెప్పుకుందాం. తప్పకుండా నమ్మకం, నిరీక్షణ. అసలు ఎవరికీ లేని ఒక గొప్ప పుణ్యము, ఏ మతములో, ఏ ధర్మములో, ఏ వేదాంతములో, ఏ తత్వశాస్త్రములో లేని ఈ నమ్మకాన్ని క్రీస్తు మనకిచ్చాడు. క్రీస్తు ఏ విధంగా సిలువను మోసుకొని సిలువే నా ఆయుధము, సిలువే నా విజయ పతాకం అని చెప్పాడు. మన బ్రదర్ జోసెఫ్ తంబి గారు కూడా ఎన్ని కష్టాలు వచ్చినా క్రీస్తు సిలువే నాకు ఆధారము. సంక్రాంతి పండగ పైకి ఏమి ఎగిరేస్తారు పిల్లలు? గాలిపటాలు. ఆ గాలిపటం పైకి ఎగరటానికి శక్తి దేంట్లో ఉంది? గాలిలో ఉంది. తర్వాత ఎగిరేసే వాళ్ళలో ఉంది. ఎగిరేసే వాళ్ళలో కూడా ఉంటుంది అన్నమాట. కొంతమంది ఇద్దరు ఎగిరేసిండ్రు, ఒకటిదేమో పైకి పోయింది, ఇంకొకటిది 10 అడుగులు పోయి తాపి మన కింద పడుతుంది. కనుక దారంలో ఉందని కొంతమంది. కనుక మనకి మనల్ని ఎగరవేసేవాడు, పైకి పంపించేవాడు, స్వస్థపరిచేవాడు దేవాది దేవుడని భక్త తంబి గారి ప్రార్థన సహాయంతో మనకు ముందుకు పోవాలి. కనుక మన యొక్క జీవితం మోక్షం వైపు
ప్రయాణిస్తూ ఈ జూబిలీ సంవత్సరంలో మనకు ముందుకు సాగుతూ పంచగాయాలలో ఒక మంచి పాట ఉన్నది కదా మనకి. ఇది భాగ్యం అందరికీ రాదు. చాలామంది గురువులు ప్రార్థిస్తారు, నన్ను వేద సాక్షిగా ప్రభువా చేయి, నీకోసం నేను రక్తం చిందేటట్టు. చాలామంది ప్రజలు ప్రభువా నీకోసం నేను చెమట కార్చేటట్టు, నీ స్వార్థ సేవలో చెమటైనా రక్తం కార్చే భాగ్యం నాకు ఇవ్వు, ఇవ్వకపోతే కనుక నీకోసం నేను చెమట కార్చేటట్టు. కనుక అందరికీ దొరికే భాగ్యం కాదు. కనుక క్రీస్తు ప్రభు పొందిన పంచగాయాలని మన తంబి జోసెఫ్ గారికి కూడా దేవుడిచ్చారు. ఆ గాయాల ద్వారా మన గాయాలన్నీ మాన్పమని ఈ విధంగా మనమందరం ఈరోజు కోరుకుంటూ, పంచగాయాల ఫ్రాన్సిస్ వారు, పంచగాయాల క్రీస్తు ప్రభు మరణించి ఉత్థానమైన తర్వాత మారిన శరీరం ఉన్నది. పూర్తిగా మారిన శరీరంతో ఆయన ఆత్మస్వరూపము, అదే శరీరం. ఈ భూమి మీద అన్నీ వదిలిపెట్టుకున్నాడు, కానీ తన పంచగాయాలను మాత్రం ప్రభు వదిలిపెట్టుకోలే. ఉత్థానమైన తర్వాత తన గాయాలను చూపించాడా లేదా? తన గాయాలను చూపించాడు కదా. కనుక తోమాస్ గారికి తన హృదయ గాయాన్ని కూడా చూపించారు. కనుక ఎందుకు క్రీస్తు ప్రభు ఈ పంచగాయాలని పరలోకం చేరిన తర్వాత కూడా ఉంచుకున్నాడంటే, ఒక భక్తుడు, మన బ్రదర్ జోసెఫ్ తంబిలాగా భక్తుడు అంటాడు, ఆయన మనం ఈ లోకంలో చేసే పాపాలు, శాపాలు, అవినీతి, అన్యాయాలు, అక్రమాలు, ముఖ్యంగా పెద్ద పెద్ద వాళ్ళు, మామూలు ప్రజలు చేసే చిన్న చిన్న స్వల్ప పాపాలు కాదు, పెద్ద పెద్ద అవినీతి, అన్యాయ, అక్రమాలు, సైతాను 7 పడగలతో విప్పి ఈ విధంగా మనుషులు నాశనం చేసేటప్పుడు దేవునికి మన మీద గనుక కోపం వస్తే రాదు. ఒకవేళ వస్తే అప్పుడు యేసుప్రభు వెంటనే లేచి పంచగాయాలు చూపిస్తాడు తండ్రికి, పరలోక తండ్రికి చూపించి, ఇదిగో నేను వారి కోసము సువార్తను బోధించాను, నువ్వు పంపిన పని నెరవేర్చాను, వారి కోసం పంచగాయాలను కూడా పొంది నీ ప్రేమను చూపించాలంటే దేవుని కోపము చల్లారుతుందని, అందుకే లోకాంత్యం వరకు ఆయన పంచగాయాలను ఉంచుకుంటూ ఈ లోకంలో అప్పుడప్పుడు పుణ్యాత్ముల ద్వారా, ముఖ్యంగా మన తంబి జోసెఫ్ గారి ద్వారా ఈరోజు మన గాయాలన్నీ ఒక్క నిమిషం మనం అందరం తలుచుకుందాము. మనస్సుకు తగిలిన గాయములు ఎన్ని ఉన్నాయి ఈ కాలంలో. మనస్సుకి ఎక్కువ గాయాలు అవుతున్నాయి. మనో కష్టాలు, మనోవ్యాధులు, ఎన్ని కౌన్సిలింగ్ సెంటర్స్ వస్తున్నాయి. చాలామంది భార్యాభర్తల మధ్య కూడా కొత్తగా పెళ్ళైన వాళ్ళు కూడా వెంటనే మనసుని గాయపరచటం, తర్వాత ఆత్మను గాయపరిచే పాపాల ద్వారా. కనుక మూడవది మన శరీరం. ఈ గాయాలన్నిటిని కూడా మనం ఇప్పుడు ఒప్పుకుంటూ మనమందరం పాట పాడేవాళ్ళు రెడీగా ఉన్నారా? పంచగాయాలలో దాచుకోవయ్యా అనే పాటను మనమందరం పాడుదాం. పంచగాయాలలో దాచుకోవయ్యా, పాపినైన నన్ను ఆదుకోవయ్యా. పంచగాయాలలో దాచుకోవయ్యా, పాపినైన నన్ను ఆదుకోవయ్యా. భయమును, బాధను, ఒంటరితనము, భయమును, బాధను, ఒంటరితనమును నా నుండి తొలగించి నడుపుమయ్యా, నా నుండి తొలగించి నడుపుమయ్యా. పంచగాయాలను దాచుకోవయ్యా, పాపినైన నన్ను ఆదుకోవయ్యా. పంచగాయాలను దాచుకోవయ్యా, పాపినైన నన్ను ఆదుకోవయ్యా. మనసున్న మలినమును తుడిచివేసి, నాలోని తలంపులను శుద్ధి చేసి. మనసున్న మలినమును తుడిచివేసి, నాలోని తలంపులను శుద్ధి చేసి. మంచితనము నాలో వేసి నింపుమయ్యా, మంచితనము నాలో వేసి నింపుమయ్యా. దాచుకోవయ్యా, పాపినైన నన్ను
తీర్చుకోవయ్యా పంచగాయాలతో దాచుకోవయ్యా పాపినైన నన్ను ఆదుకోవయ్యా. మన గాయాలకు స్వస్థత పొందుతూనే మనము కూడా ఇతరుల గాయాలను స్వస్థపరిచే స్థాయికి రావాలి. కనుక చాలామంది దేవుని వరప్రసాదం పొందిన కథోలికులకు బాప్తిసం ద్వారా ఇచ్చిన గొప్ప వరము మనము కూడా బ్రదర్ తంబి అంత స్థాయికి మనం చేరుకోలేకపోవచ్చు. కానీ చిన్న చిన్న విషయాలలో మన ఇతరులను మన్నిస్తూ ఇతరులకు మన్నింపు నేర్పుతూ మన కుటుంబాలలో మన సంఘాలలో కలిసిమెలిసి ఉండటము ఈ విధంగా నేర్చుకుంటూ ఇప్పుడు ఈరోజు ఈ పూజలు పాల్గొనే వాళ్ళందరినీ మీ గాయాలన్నీ మాన్పాలని మిమ్మల్ని స్వస్థపరిచి పూర్తి ఆరోగ్యంతో ఆనందంతో శుభవార్తను ప్రకటించు వారిగా మిమ్మల్ని మీ చేతులు కాళ్ళు అన్నీ కూడా దేవునికి అంకితమై మీ పాదములు కూడా సుందరంగా మలిసినట్టు నేను ప్రార్థిస్తూ చివరి అంశము బ్రదర్ తంబి గారు చనిపోయే రోజు ఆయనకు దేవుడు ముందుగానే తెలుపుకున్నాడు. మీలో ఎవరికైనా తెలుసా మీరెప్పుడు చనిపోతారో? తేదీ వదిలిపెట్టు, వారం, నెల మనకెవరికి తెలియదు. కొంతమందికి పుణ్యాత్మలకు దేవుడు ఆ భాగ్యాన్ని ఇస్తాడు. కనుక మనందరికీ కూడా ఎప్పుడు పిలిచినా నేను రెడీ ప్రభువా నీ సువార్తను బోధిస్తూ జీవిస్తూ ఉంటాను. ముందుగా నాకు ఇచ్చిన ఈ చిన్న స్థాయిలో నేను జీవిస్తూ ఉంటాను, ప్రకటిస్తూ ఉంటాను. నా పాదాలను నువ్వు ముద్దాడే విధంగా నన్ను సుందరంగా తీర్చిదిద్దడానికి వందలు అర్పిస్తూనే నేను ఎప్పుడు మరణించిన ప్రభువా సదా సిద్ధమే అని అంటూ 1945 సంవత్సరము ఇది ఏ నెల? జనవరి 15 రేపు ఆయన ముందుగానే దేవుడు 3 నెలల ముందుగానే చేపించి తన యొక్క పెట్టెను కూడా చనిపోయిన తర్వాత తను పెట్టెను కూడా తయారు చేసుకుని ఈ విధముగా కొంతమంది నమ్మలేదు, కొంతమంది అనుమానపడ్డారు ఈ విధంగా. కానీ ఈ 14వ తారీఖున ఆయన తీవ్ర అనారోగ్యానికి గురి అయినాడు. ఈ విధంగా మనకొచ్చే కష్టాలన్నీ కూడా మనోవ్యాకులము, ఆయనకు మనం చేసిన గాయాలు, మానవులు చేసిన గాయాలన్నీ కూడా ఆయన్ని వేధించి బాధించిన చివరి వరకు స్వార్థ చేశాడు. చుట్టుప్రక్కల గ్రామాల్లో ఆయన పోని ఊరే లేదు. కనుక ఈ ప్రాంతం అంతా పవిత్రమైపోయి ఆయన రేపు ఇక్కడే మన మధ్యలోనే ఉన్న గృహంలో ఆయన తుది శ్వాస విడిచాడు. కనుక మనమందరం కూడా మరణించాలనే విషయం మనందరికీ తెలుసు. ఎవరైనా సదా జీవిస్తానని అనుకునే వాళ్ళు ఉన్నారు ఇక్కడ. కానీ మరణం అనేది కేవలం మనుషులకే, దేవుడికి సూర్యోదయం సూర్యాస్తమయం ఎట్లా సూర్యుడు ఉదయిస్తున్నాడా? చదువుకున్న వాళ్ళు ఉదయించడం లేదు, మనమే దాని చుట్టూ తిరుగుతూ ఈ విధముగా మరణము ఈ లోకము నుండి మనం విడిపోయి పరలోకంలో నిత్య నివాసంలో ఉంటాము. కనుక జోసెఫ్ తంబి గారు ఇప్పుడు పరలోకం నుండి మనల్ని చూస్తూ ఈ పండుగల వేడుకల్లో పై ఇన్ని ఆడంబరాలతో పాటు మన అంతరంగంలో క్రైస్తవ విశ్వాసాలు అన్ని రంగాల్లో రాణించాలి. ఈ కాలంలో సోషల్ మీడియా వచ్చింది, కంప్యూటర్లు వచ్చినాయి, సెల్ ఫోన్లు వచ్చినాయి. వాటన్నిటిని కూడా స్వార్థ కోసం ఉపయోగించుకోవాలి. మన దివ్యవాణి ఈ విధంగా ప్రపంచమంతటా ఎక్కడ అమెరికాలో ఉన్న, ఆఫ్రికాలో ఉన్న, ఆస్ట్రేలియాలో ఉన్న, జమ్మూ కాశ్మీర్లో ఉన్న, కానీ ఈరోజు మన పూజను చూడగలుగుతున్నారంటే దేవుడిచ్చిన అన్నిటిని కూడా స్వార్థ సేవ కోసం ఉపయోగించుకుంటూ మనమందరము అన్ని విషయాలు ముందుకు పోతూ అంతకంటే ఎక్కువగా అంతరంగములో ఆత్మలో పరిశుద్ధంగా ఉండి ప్రభువా ఈనాడు నాలో ఉన్న లోపాలన్నింటినీ కూడా నీకు సమర్పించుకుంటున్నా. నాలోని విశ్వాసము లిమిటెడ్, పరిమితమైన విశ్వాసం నాది. కాబట్టి మా దైవ సేవకుడైన బ్రదర్ తంబి జోసెఫ్ ద్వారా మమ్మందరినీ, మా భారతదేశమును, మా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను, ముఖ్యంగా విజయవాడ పీఠములో ఉన్న ఈ ప్రసిద్ధ పుణ్యక్షేత్రము ద్వారా ఈ ప్రాంతం అంతటిని కూడా దేవా మమ్మల్ని ఈ జూబిలీ సంవత్సరములో జూబిలీ కాంతులతో క్రీస్తు ప్రభు ఆనాడు తెచ్చిన 2025 సంవత్సరాలకు తెచ్చిన దివ్య కాంతులు మాపై ఈ సంవత్సరం అంతా కురియాలని, మమ్మల్ని వెలుగులోనికి తీసుకురమ్మని, మమ్మల్ని మా కుటుంబాలను దీవించమని మేమందరం ప్రార్థిస్తున్నాము అంటూ నేను దేవా నీ తరపున ఈ బిడ్డలందరినీ
ఆ వెలుగు కాంతులతో సంక్రాంతి వెలుగుతో నింపి ఆశీర్వదించమని ప్రార్థించుచున్నాను. ఆమేన్, ఆమేన్. మనమందరం ఇప్పుడు విన్న విషయంలో ధ్యానిస్తూ విశ్వాస సంగ్రహం ప్రకటించుదాము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించున్నాను. అతని యొక్క ఏకాసురులను మన యొక్క నాథుడైన యేసుక్రీస్తును విశ్వసించున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియమ్మ నుండి పుట్టెను. పోస్తుల అతని అధికారములకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళములో దిగి మూడవ నాడు చనిపోయిన వారిని లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని యొక్క కుడి ప్రక్కన కూర్చుని ఉన్నాడు. అక్కడి నుండి జీవించు వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనం విశ్వసించున్నాను. పాపముల మన్నింపును విశ్వసించున్నాను. శరీరం యొక్క ఉత్థానం విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను. ఆమేన్. ఆవగింజంత విశ్వాసం మీకున్నచో మీరు ఏది అడిగిన కొండలను సహితం పికిలించు విశ్వాసం అది. అలాంటి విశ్వాసముతో ఇప్పుడు మనం విన్న దివ్య వాక్కు ప్రసంగం యొక్క ధ్యానాంశాలను స్మరిస్తూ ఇప్పుడు మనకు కావాల్సిన అవసరాలకై మనము విన్న ప్రార్థనలు దేవునికి అర్పించుదాము. ఓ ప్రభువా, మా జగద్గురువులైన ఫ్రాన్సిస్ పాపు గారిని, కార్డినల్స్ను, పీఠాధిపతులను, గురువులను, కన్యాస్త్రీలను, ఉపాధ్యాయోపదేశులను, సంఘ కాపరులను, సకల క్రైస్తవ లోకాన్ని ఆశీర్వదించండి. వీరందరికీ తిరుసభలో మీరు ఇచ్చిన బాధ్యతను ఎటువంటి తారతమ్యములు లేకుండా ఆధ్యాత్మికమైన పదములో నడిపించేలాగున చేయమని అందరూ ఓ ప్రేమామయుడా, ఈరోజు మాకు సమిష్టి దివ్యబలి పూజను సమర్పించడానికి విచ్చేసినటువంటి మహాఘనత వహించిన ఉడుమల బాల తండ్రి గారికి మంచి ఆరోగ్యాన్ని, వారి యొక్క సువార్త సేవలో, ప్రయాణాలలో, వారి తలంపులలో పరిశుద్ధాత్మ దేవుడు వారికి తోడుగా, నీడగా, అండగా ఉండాలని అందరూ ఓ కరుణామయుడా, ఇప్పుడు జరుగుతున్న తంబి గారి మహోత్సవములకు వస్తూ వెళుతూ ఉన్న యాత్రికులను, విశ్వాసులను దీవించండి. వారు ఈ పుణ్యక్షేత్రమును సందర్శించిన ప్రత్యేకమైన అవసరములను, కోరికలను తంబి గారి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా ప్రతి ఒక్కరికి సహాయ సహకారాన్ని అందించాలని అందరూ మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా. ఓ దయగల తండ్రి, బ్రదర్ జోసెఫ్ తంబి గారి 80వ వర్ధంతి మహోత్సవములను మొదటి రోజున విజయవంతం జరిగించినందుకు మీకు వేలాది స్తోత్రములు. ఈ రెండవ రోజున కూడా మాకు ఎటువంటి ఇబ్బందులు, సమస్యలు తలెత్తకుండా విజయవంతముగా నడిపించమని అందరూ మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా. ఓ కృపామయుడా, తంబి గారి మహోత్సవాలలో సేవలు అందిస్తున్నటువంటి గురువులను, కన్యాస్త్రీలను, ఇక్కడ సేవ చేసే ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. వారి జీవితాలలో వెలుగును నింపి మునిపటి కంటే అత్యధికముగా ఆశీర్వదించి వారిని కాచి కాపాడమని మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా. కరుణామయ సర్వేశ్వర, మీరు ఈ లోకం ఎంతగానో ప్రేమించి మీ ఏకైక కుమారుని వారే సువార్తగా శుభ సందేశముగా మాకు పంపినందుకు
ఆయన బాటలో బ్రదర్ తంబి జోసెఫ్ గారిని ఇచ్చినందుకు వందనములు అర్పించుతూ ఇప్పుడు మేము చేసిన ప్రార్థన దయతో ఆలకించి మాకు ఒక్కొక్కరికి ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క విచారణ కావాల్సిన సకల వరప్రసాదములు దయచేసి యావత్ భారతదేశంలో మా రాష్ట్రాలను నూరంతలుగా దీవించమని మా కోసం బెత్లెహేములో జన్మించి సువార్త జూబిలీ సంవత్సరమును ప్రకటించిన ప్రభు క్రీస్తు నామమున వేడుకొనుచున్నాము. ఆమేన్. స్వీకరించు దేవా బలి పూజని కానుక నిత్తురు తండ్రి నీవసగి నా జీవితం స్వీకరించు దేవా బలి పూజని కానుక నిత్తురు తండ్రి నీవసగి నా జీవితం త్రిత్వైక దేవునితో మా తల్లి మరియమ్మతో త్రిత్వైక దేవునితో మా తల్లి మరియమ్మతో పునీత ప్రార్థనతో అర్పించు ఈ కానుక పునీత ప్రార్థనతో అర్పించు ఈ కానుక స్వీకరించు దేవా బలి పూజని కానుక తండ్రి నీవసగి నా జీవితం తల్లి గర్భాన పడకమునుండి సైవకై మలచినావే దీనుడయ్యున్న నన్ను ఎంచి పేరుతో పిలిచినావే తల్లి గర్భాన పడకమునుండి సైవకై మలచినావే దీనుడయ్యున్న నన్ను ఎంచి పేరుతో పిలిచినావే ఏమి ఊరగలనయ్యా నాదంత నీవేనుగా ఏమి ఊరగలనయ్యా నాదంత నీవేనుగా నీ సేవలో నీకు ప్రేమలో నీకు స్థిరపరచు నా దైవమా నీ సేవలో నీకు ప్రేమలో నీకు స్థిరపరచు నా దైవమా. సహోదరి సహోదరులారా, మీరును నేను నర్పించుతున్న ఈ దివ్య బలి పూజ సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగనట్లు ప్రార్థించండి. ప్రభువు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభా ప్రయోజనం కొరకును మీ కరుణ ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, బ్రదర్ జోసఫ్ తంబి గారి దయ వలన మేము తీసుకుని వచ్చిన ఈ అర్పణలను నీకు అర్పించుచు నిన్ను దీనతతో ప్రార్థించుచున్నాము. దయతో మా ప్రార్థనను ఆలకించండి, మా అర్పణలను స్వీకరించండి. మేము నీకు తగిన ఆరాధనలు
ఈ ఔటపల్లి పుణ్యక్షేత్రంలో చెల్లించున్నట్లు దైవ సేవకుడు బ్రదర్ జోసఫ్ తంపి గారి విన్నప ప్రార్థన ద్వారా సహాయపడండి. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో నుండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. ఈ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవ, పావన పితా, సర్వశక్తునికి సర్వేశ్వర, మేమెల్లప్పుడూ నే చోట నీ కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా నీవు నీ పునీతుల అద్వితీయమైన విశ్వాసము, పవిత్ర సాక్ష్యము ద్వారా నీ శ్రీ సభను నిరంతరం ఒక నూతన శక్తితో ఫలప్రదము కావించుతున్నావు. ఈ విధముగా మా మీద నీకు గల ప్రేమకు స్పష్టమైన సంకేతమును దయచేయుచున్నావు. నీ రక్షణ పరమ రహస్యములు పరిపూర్తి అగునట్లు వారి ఆదర్శము మాకు ధైర్యము నొసగుచున్నది. భక్తివంతమైన వారి ప్రార్థనలు మా చేయుదములందు సహాయపడుచున్నవి. కావున దూతల అతిదూతల సమేతమున నీ పునీతుల బృందముతో అనేకమే మేము నిన్ను నిరతము స్తుతించుట ఎట్లనగా, పవిత్రుడు 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 మన ప్రభువు. పవిత్రుడు 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 మన ప్రభువు. ధనాధిపతి అయిన సర్వేశ్వరుడు. పవిత్రుడు 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 మన ప్రభువు. పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నది. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా. ప్రభువు నామమున విజయవారు ధన్యులు. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా. హోసానా హోసానా హోసానా. పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతై నిన్ను స్తుతించుట యుక్తము. ఏలైన నీ కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన బలి నర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీరిని పవిత్రపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని యాజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా
ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. విశ్వాస రహస్యము. లోకరక్షణామమ్ము రక్షింపుము. ఏలయనా మీ శిలువ ఉత్థానము వలన లోకరక్షణామమ్ము రక్షింపుము. ఏలయనా మీ శిలువ ఉత్థానము వలన మమ్ము విమోచించితివి. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరలా వేయించేయనని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరిచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్ర ఆత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండినట్టులా దయచూపుడు. అతడు మమ్ము నీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకొనిన పుణ్యాత్మలతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన పరిశుద్ధ మరియమాతతోనూ ఆమె భర్తయగు పునీత జోజప్ప గారితోనూ ధన్యులైన నీ అపోస్తలతోనూ వేద సాక్షులతోనూ పునీత అసిస్సిపుర ఫ్రాన్సిస్ వారితోనూ పునీత అసిస్సిపుర కారమ్మ గారితోనూ సకల పునీతులతోనూ ధన్యజీవి బ్రదర్ జోసెఫ్ తంబి గారితోనూ మమ్మును మోక్ష భాగ్యములకు వారసులను చేయము. ఏలయనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరుచి ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించున్నట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీ సభను, నీ సేవకుడుగు మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా జోసెఫ్ రాజారావు పీఠాధిపతిని, ఈనాటి దివ్యబలిమి పూజను సమర్పిస్తున్న ఉడుముల బాల పీఠాధిపతులను, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరుపుము. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదశల చెదిరియున్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరుచుకొనుము.
చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ ప్రేమయందు ఈ లోకమున వీడిన వారందరినీ దయతో మీ రాజ్యములో చేర్చుకొనము. మేమును అట్లా చేరి మీ మహిమను వీక్షించు నిత్యానందం పొందదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా మీరు సకల మేలులను లోకమునకు దయచేయచూ ఉన్నారు. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. దేవప్రసాదం స్వీకరించే ఆనంద సమయము కనుక మన దేశమంతటా సువార్త ప్రకటన జరగాలి. చాలా జరుగుతుంది. అనేక మంది విశ్వసిస్తున్నారు కానీ బహిరంగంగా వచ్చి బాప్టిజం తీసుకోవట్లేదు. కనుక ఆ రోజు ఒకరోజు వస్తుంది తప్పకుండా. ఈ దేశమంతా కూడా క్రీస్తు రాజ్యముగా మారినట్లు మనం ఆనందంతో మన కథోలిక సంఘాలను ఇంకా బలంగా పటిష్టంగా నేను క్రీస్తు కోసము ఏమి చేశాను, ఏమి చేయగలను, ఈ రెండు విషయాలని మనము కోరుకుంటూ పరలోక జపభక్తితో ప్రార్థించుదాము. మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మాను మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మేము మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, నీ కీడులను మమ్ము రక్షించండి. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదించండి. నీ దయవలను మమ్ము పాపం నుండి ముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడండి. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు పునరాగమమును నిరీక్షించుచుందుము. ఏలయనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు సగుచున్నాను అని మీ అపోస్తలుతో పలికిన ప్రభు అయిన యేసువా, మా పాపమును లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యతను అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి సమాధానములు మీ అందరితో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని మా పాపములు పరిహరించు ప్రభువా. సర్వేశ్వరుని మా పాపములు పరిహరించు ప్రభువా. సర్వేశ్వరుని ప్రియములు పిల్ల మా పాపములు పరిహరించు ప్రభువా. మాకు సమాధానము దయచేయుము. ఇదిగో 2025 సంవత్సరాల క్రితము
దేవుని శుభవార్తగా ఈ లోకమునకు ఇచ్చేసి మనందరికీ ఆ స్వార్థను అందజేసిన ప్రభు క్రీస్తు శరీర రక్తములు వీరి విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలు కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థపడును. తండ్రి తనయునాత్మ విందు, దేవదూతల దివ్య విందు. తండ్రి తనయునాత్మ విందు, దేవదూతల దివ్య విందు. మన ఆత్మల ఆనంద విందు, పునీతుల దివ్య విందు. మన ఆత్మల ఆనంద విందు, పునీతుల పరమ విందు. ప్రేమ విందు, శాంతి విందు, కరుణ విందు. ప్రేమ విందు, శాంతి విందు, కాంతి విందు. లోకందమా, లోకందమా, ప్రేమతో చేకొందమా. తండ్రి తనయునాత్మ విందు, దేవదూతల దివ్య విందు. తండ్రి తనయునాత్మ విందు, దేవదూతల దివ్య విందు.
విందులో ప్రేమ విందు శాంతి విందు కాంతి విందు ప్రేమ విందు శాంతి విందు కాంతి విందు గొప్పదమా ప్రేమతో చేకుందమా తనయులా ఆత్మవిందు దేవదూతల దివ్య విందు తనయులా ఆత్మవిందు దేవదూతల దివ్య విందు. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మీరు కనికరము చూపు తండ్రివి, సమస్తాదరణను కరుణను శాంతిని అనుగ్రహించువారు మీరే. అది మీ సువార్తని మీ కుమారుడు క్రీస్తు మాకు బోధించెను. మీ సేవకుడైన బ్రదర్ తంబి జోసెఫ్ గారి ద్వారా ఈ మహోత్సవం నాడు మీ దివ్యవాక్కును విని దివ్య ప్రసాదం స్వీకరించి ఆయన జీవిత సందేశమును సువార్తగా మేము విని నీ నామ సంకీర్తనకై కూడిన ఈ బిడ్డలందరినీ మరొకసారి మీకు అర్పించుచు వారిని, వారి కుటుంబములను, గ్రామములను, మొత్తం మా భారతదేశమును రక్షించమని, స్వార్థ వెలుగులతో, సంక్రాంతి కాంతులతో నింపుమని, మాకందరికీ ఒకనాటికి నిత్య రక్షణము తప్పక లభించరని దృఢ నమ్మకము మాకులో కలుగునుగాక. ఈ నీతిమంతుని ప్రార్థన ద్వారా మమ్మందరినీ, కపూచియన్ సభ ఫాదర్లందరినీ ప్రత్యేకముగా ఆశీర్వదించుమని, మా ప్రార్థనలు అడిగిన వారందరినీ కూడా దండిగా దీవించుమని మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. క్రీస్తునాథుని యందు ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, తంబి గారి భక్తులారా, దివ్యవాణి వీక్షిస్తున్నటువంటి సహోదరి సహోదరులారా, ఈ తంబి గారి 80వ వర్ధంతి మహోత్సవంలో 2వ రోజున దివ్య బలి పూజతో ప్రారంభించుటకు విచ్చేసిన ఆత్మీయ తండ్రి గారు, జ్ఞానశీలురు, ప్రజాశాలి, ప్రజాదరణ పొందినవారు, ప్రజల నినాదాలు జేజేలు అందుకుంటున్నవారు, వరంగల్ మేత్రాసనమునందు ఆధ్యాత్మికతో నడిపిస్తున్నటువంటి వారు, మరియు వరంగల్ మేత్రాసనమును తన భుజస్కంధాలపై మోస్తూ అచంచలుగా అభివృద్ధి పరుస్తూ మా అందరిపై ప్రేమానురాగాలతో మా మధ్యకు విచ్చేసిన ప్రియతమ తండ్రి గారు, మహాఘనత వహించిన ఉడుముల బాల తండ్రి గారికి మా మేరీ మాత కపూచన్ ప్రొవిన్షియల్ అయినటువంటి ఫాదర్ మరియదాస్ ప్రత్తిపాటి గారి తరపున, పుణ్యక్షేత్రం తరపున ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ మై లార్డ్. అదే విధముగా ఈరోజు ఈ దివ్యబలి పూజను ఇంత ఆధ్యాత్మికముగా నడిపించినటువంటి గాయక బృందం కరుణాపురం విచారణ గాదే అరుణ్ కుమార్ గారు, జంజాల ప్రశాంత్ గారి యొక్క ఆధ్వర్యములో మనందరినీ కూడా ఆధ్యాత్మిక బాటలో నడిపించినటువంటి ఆ గాయక బృంద సభ్యులందరికీ కూడా మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఉన్నాము. ఇప్పుడు మన ప్రధాన యాజకులైనటువంటి మహాఘనత వంచిన ఉడుమల బాల తండ్రి గారికి ఒక చిన్న సన్మానం ఉంటూ ఉంది. దాని తర్వాత చివరి ఆశీర్వాదాన్ని తీసుకుందాం. ఈనాటి యొక్క సమిష్టి దివ్య బలి పూజను మనందరికీ కూడా సమర్పించి మంచి వాక్యాన్ని బోధించినటువంటి మన ప్రియతమ మేత్రానులు, మహాఘనత వహించిన ఉడుమల బాల తండ్రి గారిని పీఠం ముందుకు రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. వారిని శాలువాతో సత్కరించమని మా ప్రొవిన్షియల్ రెవరెండ్ ఫాదర్ ప్రతిపాటి మరియదాస్ గారిని, మరియు వారితో పాటు రెవరెండ్ ఫాదర్ జోసెఫ్ పాలడుగు పుణ్యక్షేత్రపు రెక్టర్, విచారణగులు రెవరెండ్ గోపు అభిలాష్ వారు మొమెంటోను ఇవ్వవలసిందిగా కోరుతూ ఉన్నాం. గట్టిగా చప్పట్లతో వారిని అభినందించుదాం. చివరి ఆశీర్వాదముకై దయచేసి అందరూ నిల్చోనండి.
చివరి ఆశీర్వాదం మాత్రమే కాదు, మహాశీర్వాదము. పరిశుద్ధ పాపు గారి జూబిలీ సంవత్సరానికి ప్రత్యేకమైన ఆశీర్వాదం తన తరపున అందరికీ అందజేయమని ముఖ్యంగా ఈ పండగ నాడు మీకు అందరికీ పరిశుద్ధ పాపు గారి ఫోంటిఫికల్ బ్లెస్సింగ్ని మీకు ఇస్తున్నాను. మీ శిరములు వంచి ప్రార్థించండి. దైవ సేవకుడైన బ్రదర్ జోసఫ్ తంబి గారి విజ్ఞాపన ప్రార్థనముల ద్వారా మిమ్మలను బలపరచుచు మీ కుటుంబములను దీవించుచు ఆ ప్రభువు మీకు అమిత దీవెనలు కలకాలము దయచేయుదురుగాక. దైవ సేవకుడు పంచగాయములు పొందిన జోసఫ్ తంబి గారి విజ్ఞాపన ప్రార్థనల ద్వారా మీరు ప్రస్తుత బాధల నుండి, ఆత్మ శరీర మానసిక వ్యాధుల నుండి విముక్తి నుండి పంచగాయముల ద్వారా మీ గాయములన్నిటికీ స్వస్థతను ప్రసాదించుదురుగాక. దైవ సేవకుడు బ్రదర్ జోసఫ్ తంబి గారి జీవితమును, అతని సువార్త క్రియలను అనుసరించి మీరు వివాహమందు విశ్వాసమందు బలపడితిరి. అటులనే వారి ప్రార్థనలు దీవెనలు మిమ్మలను నిత్య నివాసమునకు చేర్చు వరకు మీతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మేము ఆశీర్వదించి కాపాడుదురుగాక. నన్ను ఈ పూజకు ఆహ్వానించిన కపుచన్ ఫాదర్లకి, ఫాదర్ ప్రొవిన్షియల్ గారికి, మీ అందరికీ ఈరోజు ఎంత ఆశీర్వాదకరమైన దినంగా నేను భావిస్తున్నా కనుక మీ అందరికి కూడా నేను ఆశీర్వాదములు అభినందనలు అందజేస్తున్నాను. మన బలి పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. May I request all the priests to come forward for a group photo with the bishop. జోసఫ్ తంబి వందనమయ్యా, మా హృదయం నీకు అంకితమయ్యా. మా జోసఫ్ తంబి వందనమయ్యా, మా హృదయం నీకు అంకితమయ్యా. మా జోసఫ్ తంబి వందనమయ్యా.